హాయ్ బాస్. మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూడడం జరిగింది ఇప్పుడే. నిజంగా యూత్ కి ఎలాంటి మూవీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కు మ్యాడ్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి ఎంటర్టైన్మెంట్ దీంట్లో కూడా చూపించబోతున్నారు అనే విధంగా చూపిస్తుంది. మనం అదే మచ్చా, కీచా, జావా అని అంటాం కదా, ఆ క్యారెక్టర్ దీనిలో కంటిన్యూ అవుతూ సేమ్ ఒక సీక్వెల్ కి ఎట్లాంటి పర్ఫెక్ట్ లో అలా మూడ్ లోనే చూపించారు. ఎందుకంటే తన సీనియర్ మ్యారేజ్ కి ముగ్గురు హీరోలు వస్తే ఎలా ఉంటది, దాని ఆఫ్టర్ ఆయన మ్యారేజ్ కి గోవా వెళ్తే ఎలా ఉంటది, ఇలా సరదాగా సాగిపోయే చిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్న టెన్షన్స్ కి సంక్రాంతికి వస్తున్నాం నిరూపించింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటే జనాలు కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. బ్లడ్డింగ్ మూమెంట్ మూవీస్ కి బాబాయ్ టాటా చెప్పారని సంక్రాంతికి వస్తున్న తర్వాత అంత హిలేరియస్ మూవీగా మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూసాం కాబట్టి అంత హిలేరియస్ గా ఇది కూడా హిట్ అవుతుందని నమ్మకంతో దీనిలో కూడా కొన్ని డైలాగ్స్ పెళ్ళినాయి. మన సంగీత్ శోభన్ వర్షం డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి, ఆయన కామెడీ టైమింగ్ కూడా మనం చెప్పడం అసలు చాలా మంది అల్లరి నరేష్ గారు తర్వాత ఇతని కామెడీ టైమింగ్ బాగుంది, హీరోగా వస్తాడు పైకి అని చాలా మంది అన్నారు. ఆ అబ్బాయి ఎవడో కాదు, గోల్కొండ హై స్కూల్లో శోభన్ ఇప్పుడు హీరోగా ఉన్న సంతోష్ శోభన్ వాళ్ళ తమ్ముడే. దాంట్లో కూడా డైరెక్టర్ గా బుద్ధగా ఒక అబ్బాయి ఉంటారు కదా, అతనే సంగీత్ శోభన్. చాలా మ్యాడ్ లో కూడా అతని కామెడీ టైమింగ్ అందరు ఫిదా అయ్యారు. దీంట్లో కూడా జస్ట్ ఒక నాకు నచ్చిన కామెడీ అంటే ఒక అదే బలగం ఫేమ్ ఆయన ఉన్నారు కదా పెద్ద ఆయన, దీంట్లో ఆ అబ్బాయి డాడీ టవాల్ ఇప్పినప్పుడు చిన్నాన్న అంటాడు, మళ్ళీ సారీ పెద్ద నాన్న అంటాడు. ఇలాంటి కామెడీ చాలా ఎఫెక్ట్ ఉంటాయి. కొన్ని వల్గర్ ఉన్నా కొంచెం డీసెంట్ కామెడీ కాబట్టి అంత వల్గర్ లేదు అనిపిస్తుంది. లాస్ట్ లో ఒక గంభీరమైన వాయిస్, ఐ థింక్ సాయి కుమార్ గారు అనుకుంటున్నాను నేను, హా నేను బాయ్ అంటే బాయ్ అని పెట్టేస్తాడు. చాలా హిలేరియస్ గా ఉందండి నిజంగా. ఈ సమ్మర్ కి బయట హాట్ గా వేడి వేడి ఉంటే థియేటర్ లోపల ఫుల్ హిలేరియస్ కామెడీతో ఇది అద్దరగొట్టబోతుందని నా అభిప్రాయం. మ్యాడ్ స్క్వేర్ అనేది సంగీత్ శోభన్ కి, నార్నే నితిన్ కి మంచి హిట్ వస్తుందనేది. ఎందుకంటే నాన్నే నితిన్ గారు కూడా ఎన్టీఆర్ గారు తరఫున వచ్చినా కూడా ఎక్కడ ఆయన ఇమేజ్ వాడకుండా ఒక డీసెంట్ మూవీస్ చేసుకుంటా ఆ సినిమాతో కూడా హిట్ కొట్టారు. ఆ సినిమా మ్యాడ్ వరుసగా హిట్ తర్వాత ఈ మ్యాడ్ స్క్వేర్ తో మళ్ళీ ఆయన బంపర్ హిట్ కొట్టబోతున్నారని నా అభిప్రాయం. ఈ సినిమా నాగవంశీకి మళ్ళీ డాకు మారే తర్వాత ఒక బ్లాక్ బస్ హిట్ కాబోతుందని నా అభిప్రాయం భయ్య.